ఆవృత బీజ మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన వాటి స్వభావం, నిర్మాణాలు, అభివృద్ధితో పాటు వీటిలో జరిగే ప్రక్రియలను గురించి తెలుసుకుంటారు. ఈ వృక్షశాస్త్ర శాఖనే పిండోత్పత్తి శాస్త్రం అంటారు. ఫలదీకరణ పూర్వ నిర్మాణాలు, సంఘటనలు. మొక్కపై పుష్పం కనిపించే సమయానికి ముందే ఆ మొక్క పుష్పించడానికి తగిన నిర్ణయం జరిగిపోతుంది. నిర్మాణాత్మకంగా హార్మోన్ల పరంగా జరిగే అనేక మార్పులు మొదలై విభేదనం అభివృద్ధి జరిగి పుష్ప ఆద్యాలు ఏర్పడతాయి. పుష్ప మొగ్గలను, ఆ తర్వాత పుష్పాలను కలిగి ఉండే పుష్ప విన్యాసాలు ఏర్పడతాయి. పుష్పంలోని పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అంటే కేసరావళి, అండకోశం విభేదనం చెంది అభివృద్ధి చెందుతాయి. కేసరావళిలో ఒక వలయంగా ఉండే భాగాలు కేసరాలు. ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అని తెలుసు మనకు. కేసరం, సూక్ష్మ సిద్ధ బీజాశయం, పరాగరేణువులు. కేసరంలోని రెండు ముఖ్యమైన భాగాలను ఇక్కడ చూస్తున్నాం కదా, 7.2aలో చూపిస్తుంది. పొడవైన కాడలాంటి భాగాన్ని కేసరదండం అని, అగ్రంలో సాధారణంగా ద్విలంబికంగా ఉండే నిర్మాణాన్ని పరాగకోశం అని అంటారు. ఇక్కడ ఏం చూపెడుతున్నారు మనకు, ఈ పొడవైన కాడలాంటి భాగాన్ని కేసరదండం అంటారు. ఇక్కడ అగ్రంలో ద్విలంబికంగా ఉన్న భాగాన్ని పరాగకోశం అంటారు. కేసరదండం సమీపస్థ భాగం పుష్పాసనం లేదా ఆకర్షణ పత్రంతో సంయుక్తమై ఉంటుంది. కేసరదండం, ఇది కేసరదండం. ఈ కేసరదండం అనేది పుష్పాసనం, సమీపస్థ భాగం పుష్పాసనం లేదా ఆకర్షణ పత్రంతో సంయుక్తమై ఉంటుంది. వివిధ జాతుల పుష్పాల్లోని కేసరాలు వాటి సంఖ్య, పొడవు అనే వాటితో వైవిధ్యాన్ని చూపిస్తాయి. కొన్ని వివిధ జాతుల పుష్పాల్లోని కేసరాలు వాటి యొక్క సంఖ్య మరియు పొడవు వాటిలో వైవిధ్యాన్ని అంటే తేడాన్ని చూపిస్తాయి. మీరు 10 పుష్పాల నుంచి ఒక్కొక్క కేసరాన్ని, ప్రతి ఒక్కటి వేర్వేరు జాతికి సంబంధించింది, గాజు పలకపై పేర్చినప్పుడు ప్రకృతిలో వాటి పరిమాణాలలో గల వైవిధ్యాన్ని చూడగలరు. విచ్ఛేదన సూక్ష్మదర్శిని సహాయంతో సున్నితంగా పరిశీలించి పటాలను గీసినప్పుడు వివిధ పుష్పాల్లో వాటి ఆకారం, లగ్నతతో తేడాలను తెలుసుకోవచ్చు. ఒక నమూనా ఆవృత బీజ పరాగకోశం ద్విలంబికంగా ఉండి ప్రతి లంబికలో 2 తమ్మెలు అంటే సంచులు ఉంటే అవి ద్వికక్షయుత పరాగకోశాలు. పరాగకోశం పొడవుగా 2 తమ్మెలను వేరు చేసి ఒక నిలువుగాడి ఉండొచ్చు. హైబిస్కస్, మందార పరాగకోశాలలో ఒక తమ్మె ఉంటుంది. ఒకే తమ్మెను కలిగినటువంటి పరాగకోశాన్ని ఏకకక్షయుత పరాగకోశం అని అంటారు. పరాగకోశం అడ్డుకోతలోని